కేఆర్ విజయ పాత్రని జమున గారితో ఎందుకు అనుకున్నారు, మళ్ళీ మార్చారు? తెలుగులో కూడా కేఆర్ విజయ్ గారు చేయొచ్చు కదా. తెలుగులో ఆమెకు మార్కెట్ లేదు కదా అప్పటికి. ఎవరు దానికి ముందు కేర్ చేసిందా లేదా చేసింది కేసీఆర్ కానీ అంటే 60s లో 60s ఎన్టీ రామారావు గారితో సినిమా ఉంది. అది 70s లో ఉండదు. 70s 60s లో ఆమె అప్పుడే కొత్తగా వస్తుంది తమిళ్లోనే. 62, 63లోనే ఆమె ఇంట్రడ్యూస్ అయింది కర్పగం అనే పిక్చర్లో. ఇది 66, 4 years అంతే. అప్పుడే వస్తుంది. ఓకే. బట్ తెలుగులో యాక్ట్ చేయలేదు. తమిళ్ మలయాళం అనుకుంటాను. తెలుగులో కాస్త ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ కావాలని జమున గారు బెస్ట్ కదా. పుష్పలత గారు సేమ్ అదే పాత్ర వేశారు. సేమ్ అదే ఒక 2 సీన్ కదా, దానికి వాళ్ళే వేశారు చేశారు. రాము చేశారు. రాము గారు తమిళ్లో విశ్వనాథం గారు మెయిన్ మ్యూజిక్. తెలుగులో ఆయన చేయమంటే టైం లేదు, గోవర్ధన మాస్టర్ గారిని చేయమన్నారు. ఆయన అసిస్టెంట్ అక్కడ, ఆయనే చేశారు. ఆయన తమిళ్లో అంతా వర్క్ చేశారు కదా, దానికే తెలుగులో చేశారు. గోవర్ధన్ గారు వస్తుంది పేరు, గోవర్ధన మాస్టర్ ఆయన పేరే వచ్చింది. అదే కానీ సేమ్ పాటలే కదా. సేమ్ పాటలు రికార్డింగ్ అంతా చేశారు. ఇంకా గుర్తు చేసుకోండి, ఇంకేమైనా మర్చిపోయారేమో అసలు ఈ సినిమా అనుభవాల్లో? అదే ఈ అనుభవం, ఈ ఫైర్ యాక్సిడెంట్ మర్చిపోలేము. తెలుగు వర్షన్ పరంగా అట్లాంటి ఏం రాలేదు, ఎందుకంటే ఫస్ట్ డే నుంచే ఫైర్ బ్రిగేడర్స్ వచ్చేసారు. ఎందుకంటే బిటర్ ఎక్స్పీరియన్స్ అయింది కదా. కరెక్ట్గా పక్కాగా ఉండింది. రామారావు గారిది ఫైటింగ్ సీన్స్ అంతా క్లీన్గా ఉండింది. ఏం ప్రాబ్లం లేదు. తెలుగులో ఏం ప్రాబ్లం లేదు, తమిళ్లోనే ప్రాబ్లం వచ్చింది. తమిళ్ ఫస్ట్ టైం తీసేవాళ్ళు అదే ఇది అయింది. అంటే స్టార్టింగ్లోనే రామారావు గారు యుద్ధానికి వెళ్ళిపోవటం, వచ్చేసరికి భార్య చనిపోవటం, మీరు మాటలు లేకపోవడం అనేది ఐడెంటిఫై అవుతుంది. అట్లా అది సినిమా. లాస్ట్లో మళ్ళీ అదే ఫైర్ యాక్సిడెంట్లో మళ్ళీ మాట రావటం, ఆ సీన్లోనే ప్రాబ్లం వచ్చింది. అలా క్లైమాక్స్ సీన్లోనే ప్రాబ్లం వచ్చింది. ఆ పిక్చరు 35 సెంటర్స్ రిలీజ్ చేశారు. 25 సెంటర్స్ 100 days, మిగతా 10 సెంటర్స్ 100 ఇది సిల్వర్ జూబ్లీ. దాంట్లో ఆ సిల్వర్ జూబ్లీలో ఒక సెంటర్ 35 weeks. తమిళ్లో అంత ఇదే సక్సెస్ అవ్వలేదు. తమిళ్లో 100 days అంతే. ఈ సిల్వర్ జూబ్లీ లెవెల్ లేదు. ఎందుకని తమిళ వెర్షన్లో అంతే, తమిళ ఆడియన్స్కి అంతే వాళ్ళు రిసీవ్ చేస్తారు. బట్ తెలుగులో అదేమో తెలియదు. లేదు, ఆ స్టోరీ సబ్జెక్ట్ జెమినీ గణేశన్ ఇమేజ్ కాదు. అదే జెమినీ గణేశన్ గారు చేసిన పిక్చర్ అంతా సిల్వర్ జూబ్లీ పోయింది. కళ్యాణ పరిస్థితి, తేనీలవు అదంతా అది కాదు. ఈ సబ్జెక్ట్ అంతే, వాళ్ళు అంతే రిసీవ్ చేస్తున్నారు. ఆ తెలుగు వాళ్ళకి ఏమో తెలీదు, అంత ఇన్వాల్వ్ అయ్యారు ఆ పిక్చర్. చాలా ఇన్వాల్వ్ అయ్యారు. రాజ్కుమార్ గారు, మీరు మ్యూజిక్ డిపార్ట్మెంట్లో పనిచేశారు కాబట్టి అడుగుతున్నాను. చాలా వరకు ఏంటంటే బయట పాట రిలీజ్ అయినప్పుడు ఇది పాట, కాపీ ట్యూను, పలానా దాని నుంచి కాపీ కొట్టారంటూ ఉంటారు. ఇది ఎలా జరుగుతుంది అసలు? అంటే సమ్టైమ్స్ ప్రొడ్యూసర్ డిమాండ్ ఉంటుంది, సమ్టైమ్స్ డైరెక్టర్ డిమాండ్ ఉంటుంది, సమ్టైమ్స్ మ్యూజిక్ డైరెక్టర్కి ఆ ట్యూన్ నచ్చి ఉంటుంది, అది చేద్దామని చేస్తారు. అలాగొస్తుంది ఆ కాపీ ట్యూన్. రెండోది ఇది కమర్షియల్ అనేటప్పుడు మనం కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి, లొంగిపోవాలి. కానీ వాళ్ళు అడుగుతారు కదా, నా ట్యూన్ కాపీ కొట్టేవేంటని వాళ్ళు అడిగితే ప్రమాదం ఉంది. రైట్స్ అడుగుతారు, రైట్స్ చేస్తారు. ఓకే, అడుగుతారు. మొదట్లో అప్పుడు 70s, 80s పెద్ద లేదు, ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. సో దానికే పోయి రైట్స్ అడగటం, చేయటం అదంతా ఉంది. ఇప్పుడు రైట్స్ తీసుకుంటారు, వేస్తారు. అంటే కొన్ని దీంట్లో క్రెడిట్ ఇస్తారు, కొంతమంది ఇవ్వరు, అది ఉంటుంది. బట్ రైట్స్ తీసుకొనే చేస్తారు, లేదంటే వాళ్ళు సూ చేస్తారు. ఇప్పుడు కంప్యూటర్ టెక్నాలజీ ఎక్కువ వచ్చిందండి. వచ్చినా కానీ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నారు. లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడటం వల్ల అదనంగా బెనిఫిట్ ఏంటి? లైవ్ ఇన్స్ట్రుమెంట్లో ఏమంటే ఆ ఫీలింగ్స్ ఉంటుంది. నేను వాయిస్తున్నానంటే ఫీలింగ్. ఎలక్ట్రానిక్స్లో ఫీలింగ్స్ ఉండదు, బట్ టోన్ ఉంటుంది. మీకు ఆ సౌండ్ వస్తుంది, బట్ ఆ ఫీలింగ్ ఉండదు. అదే తేడా. సో దానికి ఎప్పుడైనా ఆ ఫీల్ రావాలంటే మా లాంటి వాళ్ళని పిలుస్తారు, అకౌస్టిక్ ఇన్స్ట్రుమెంట్. లేదంటే అన్ని ఎలక్ట్రానిక్స్లో కొట్టేస్తారు. అది కూడా జరుగుతూ ఉంటుంది.